ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. రాజు వాళ్ళ నాన్న తనకి 10 లక్షల సూట్ కేసు ఇచ్చి, ఇంకా ఎన్ని రోజులు ఇలాగే డబ్బులు ఇవ్వాలి, ఎప్పుడు దీనికి ఫుల్ స్టాప్ పెడతావు, అడిగినప్పుడల్లా మనం ఈ విధంగా డబ్బులు ఇస్తూ ఉంటే వాళ్ళు మనం బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారని చెప్తూ ఆ డబ్బులు ఇస్తూ ఉండడం పైన బాల్కనీలో నుంచి కావ్య చూస్తూ ఉంటుంది. మామయ్య ఈయనకి డబ్బులు ఎందుకు ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, ఏ కారణం చేత ఇస్తున్నారు, ఈయన వెనకనే వెళ్ళి కనుక్కుంటే అన్ని విషయాలు తెలుస్తాయని రాజు వెళ్తున్న కారుని తను కూడా ఫాలో అయ్యి ఒక దగ్గరికి వెళ్తుంది. అక్కడ రాజు ఒక అతన్ని కలిసి తనని తిడుతూ ఉంటాడు. ఈ విధంగా ఎన్నిసార్లు నీకు డబ్బులు ఇవ్వాలి, ఈ అడగనని చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అని తను తిడుతూ ఉంటాడు. సరే ఒక్కసారే ఇంక నేను ఎప్పుడు అడగను అని అతను ఆ సూట్ కేసు తీసుకుంటూ ఉంటాడు. ఇదంతా చాటుగా ఉండి కావ్య చూస్తూ ఉంటుంది. ఇక రాజు వెళ్ళిపోగానే తనని ఫాలో అవ్వాలని అతను ఎవరో కనుక్కోవాలని తన దగ్గరికి వచ్చేసరికి అతను కనిపించకుండా పోతాడు. ఇక చేసేదేం లేక కావ్య కూడా ఇంటికి వచ్చేస్తుంది. రాజు ఇంటికి వచ్చేసరికి బాబు ఏడుస్తూ ఉంటాడు. ఇక కరెక్ట్గా టైంకి ఏడ్చావురా, ఇంతసేపు కామ్గున్నావు, నేను వచ్చేసరికి ఏడుపు మొదలు పెట్టావు అని తను చూసేసరికి బాబు పక్క తడుపుకొని ఉంటాడు. ఇక ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే అంతలో కావ్య వస్తుంది. ఇక రాజు తనని అడుగుతూ ఉంటాడు, ఎక్కడికి వెళ్ళావు అని. మీరు ఎక్కడికి వెళ్ళాలో నేను అక్కడికే వెళ్ళాను, మీరు ఎందుకు వెళ్ళారో నేను కూడా అందుకే వెళ్ళానని తను చెప్తూ ఉంటుంది. ఇక కంగారు పడిన రాజు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఊరికే అలా బయటికి వెళ్ళాను అని తను చెప్తూ ఉంటాడు. ఇక తన కంగారు చూసిన కావ్య, నేను కూడా ఎక్కడికి వెళ్ళలేదులేండి, బాబుకి డైపర్స్ అయిపోయానని తేవడానికి వెళ్ళానని చెప్పి బాబుకి అది మారుస్తూ ఉంటుంది. ఇక రాజు అనుకుంటూ ఉంటాడు, అమ్మయ్య నేను వెళ్ళిన దగ్గరకైతే ఈ కళావతి రాలేదు, తను వెళ్ళింది డైపర్స్ కోసమే కదా, నాకేం ప్రాబ్లం కాదులే అని తను అనుకుంటూ ఉంటాడు. ఇక బాబుని పడుకోబెట్టేసిన తర్వాత కావ్య తనని అడుగుతూ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళారో మీరు చెప్పనే లేదు, ఎందుకు వెళ్ళారో కూడా నాకు చెప్పడం లేదు, ఆ పని ఏంటో నాకు కూడా చెప్పొచ్చు కదా అని తను అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు నాకంత ఓపిక లేదు, నేను సమాధానం చెప్పలేను అని తను అంటూ ఉంటాడు. ఇక తనని బాగా విసిగిస్తూ అడిగిందే అడుగుతూ ఉంటుంది కావ్య. ఇక రాజు దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాకపోయేసరికి కావ్య అనుకుంటూ ఉంటుంది, మీ దగ్గర నుంచి నేను ఎలా సమాధానం రాబట్టుకోవాలో నాకు బాగా తెలుసు, ఆ డబ్బులు తీసుకున్న వాడెవడో నేను కనిపెడతాను కదా, అది మీ నోటితోనే చెప్పిస్తానని కావ్య అనుకుంటూ, అయినా మీ ఫోన్లో తన ఫోన్ నంబర్ ఉంటుంది కదా, వాడు ఖచ్చితంగా మీకు డబ్బుల కోసం ఫోన్ చేసే ఉంటాడు, మీ ఫోన్లో ఆ నంబర్గాన నేను తీసుకోగలిగితే ఖచ్చితంగా నేను వాడిని కనిపెట్టేస్తాను అని అనుకొని ఇక తను ఫోనుని అడుగుతూ ఉంటుంది రాజుని, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా, నేను ఫోన్ చేసుకోవాలి, నా ఫోన్లో ఛార్జింగ్ లేదు, బ్యాలెన్స్ అయిపోయింది, నా ఫోన్లో సిగ్నల్స్ కూడా రావడం లేదని కారణాలు చెప్తూ ఉంటుంది. ఇక రాజు కూడా అంటూ ఉంటాడు, నీ ఫోన్కి నేను రీఛార్జ్ చేపిస్తాను, కావాలంటే ఛార్జింగ్ పెట్టుకో, సిగ్నల్స్ రాకపోతే బయటికి వెళ్ళి మాట్లాడుకో అని తను కూడా కారణాలు చెప్తూ ఉంటాడు ఇవ్వకపోవడానికి. ఇక తను ఫోన్ ఎలా ఇవ్వడో చూద్దామని, ఫోను ఎందుకు ఇవ్వడం లేదు మీరు ఆ బిడ్డ తల్లి కలిసి ఏమైనా సెల్ఫీలు తీసుకొని ఉన్నారా అని తనని కావాలని అంటూ ఉంటుంది. ఇక అలాంటిది ఏమీ లేదు, కావాలంటే మాట్లాడుకో అని తను ఫోను ఇస్తాడు కావ్యకి. ఇక కావ్య పక్కకు వెళ్ళి అందులో ఉన్న నంబర్స్ని చెక్ చేస్తూ ఉంటుంది. ఇక రిపీటెడ్గా 4 సార్లు ఒక ఫోన్ నుంచి తనకి ఫోన్ రావడం చూసి ఆ నెంబర్ని తన ఫోన్కి ఫార్వర్డ్ చేసుకొని ఇక తన ఫోన్లో నుంచి అప్పుతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పు, నేను నీకు ఒక నంబర్ పెట్టాను, ఆ నంబరు ఏ అడ్రస్లో ఉందో వాళ్ళెవరో కనుక్కొని నాకు చెప్పు అని తను చెప్తూ ఉంటుంది. ఇక అప్పు కూడా అంటూ ఉంటుంది, ఎవరు దక్క అది అని అంటూ ఉంటే, అవన్నీ నీకు తర్వాత చెప్తాను, ముందు నేను చెప్పింది కనుక్కో అని తనకు చెప్తూ ఉంటుంది. అప్పుతో మాట్లాడి వెనక్కి తిరిగేసరికి అక్కడ రాజు చూస్తూ ఉంటాడు. ఇక తనని చూసి కంగారు పడి, ఏంటి అలా చూస్తున్నారు అని తనని అడుగుతూ ఉంటుంది. నువ్వు నీ ఫోన్లో బ్యాలెన్స్ లేదని, ఛార్జింగ్ లేదని, సిగ్నల్ లేదని నా ఫోన్ తీసుకున్నావు కదా, మరి ఇప్పుడు నువ్వు ఎవరి ఫోన్తో మాట్లాడుతున్నావు, నీ ఫోన్తోనే మాట్లాడుతున్నావు కదా, అలాంటప్పుడు నా ఫోన్ ఎందుకు తీసుకున్నావు అని తను అనుమానపడుతూ అడుగుతూ ఉంటాడు. అదేం లేదండి, ఇందులో ₹1 ఉంది, 1 పాయింటే ఛార్జింగ్ ఉంది, ఇక మీరు బయటికి వెళ్ళి మాట్లాడుకోమని చెప్పారు కదా, అందుకే బయటికి వెళ్ళి మాట్లాడేసరికి సిగ్నల్ వచ్చింది అని కవర్ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తన ఫోన్ తనకిచ్చేసి. స్వప్న పేరు మీద ఉన్న ఆస్తి పత్రాలని రాహుల్, రుద్రాని తనకు తెలియకుండా తీసుకొని వాటిని సేటు దగ్గర తాకట్టు పెట్టి ₹1 కోటి తెచ్చి అలా తీసుకొచ్చింది స్వప్ననేనని, ఆ మోసం చేసింది కూడా స్వప్ననని తనపై రుద్దాలని చూస్తూ ఉంటారు. ఇక ఆ పత్రాలు ఎలా పోయాయో ఏంటో అనేది అర్థం కాక స్వప్న ఆలోచిస్తూ ఉంటుంది.
ఇక తను వెతికిన దగ్గరే మళ్ళీ వెతుకుతూ ఉంటుంది. ఇక తనకి చాలా అనుమానాలు అయితే వస్తూ ఉంటాయి. నాకు తెలియకుండా నా ఆస్తి పత్రాలు సేటు దగ్గరికి ఎలా వెళ్ళాయి? నాకు తెలియకుండానే నా సంతకం ఎవరు పెట్టారు? అది ఫోర్జరీ చేసిందిలాగా లేదు, అది నేను పెట్టినట్టే ఉంది. అంటే నా దగ్గర ఎవరో నాకు తెలియకుండానే సంతకం చేయించుకొని ఉండాలి. ఆ నిజాన్ని ఆ సేటు దగ్గర నుంచి ఎలా రాబట్టాలని స్వప్న ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తనకి వాళ్ళ అమ్మ గుర్తొచ్చి కనకానికి ఫోన్ చేసి విషయం చెప్తుంది. నేను చెప్పిన అడ్రస్కి రామ్మ, నన్ను ఈ విధంగా మోసం చేస్తున్నారని తను చెప్తూ ఉంటుంది. ఆ మాటతో కోపం వచ్చిన కనకం, నీ ఆస్తిని కొట్టేయాలని చూస్తున్నారా? వస్తానుండు, వాళ్ళంతా చూస్తానని చెప్పి వస్తున్నానని చెప్తుంది. ఇక స్వప్న సేటు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ కోసం చూస్తూ ఉంటుంది. ఇక కనకము అమ్మవారి వేషం వేసుకొని అక్కడికి వస్తుంది. ఇక తనని చూసిన భయపడిన స్వప్న, ఏంటమ్మా నువ్వు అమ్మవారి వేషం తీసుకొని రమ్మన్నాను, నువ్వేమో అమ్మవారి వేషం వేసుకొని వచ్చావు అని తనతో అంటూ ఉంటుంది. అంత టైం లేదు స్వప్న, పద ముందు ఆ సేటు పని చూద్దామని నువ్వు ఇక్కడే ఉండని తను బయటే ఉంచి కనకం నేరుగా సేటు గదిలోకి వెళ్ళి తను నిద్రపోతూ ఉండడం చూసి తన శూలాన్ని అతని మెడపైన పెట్టి గుచ్చుతుంది. ఇక మెలకు వచ్చి చూసిన సేటు అమ్మవారి వేషంలో ఉన్న కనకాన్ని చూసి అమ్మవారు అనుకొని దండం పెడుతూ ఉంటాడు. ఇక కనకు, ఈ శూలాన్ని నీ గుండెల్లో గుచ్చి నిన్ను ఎత్తి అవతల పారేస్తాను మూర్ఖుడా అని తను తిడుతూ ఉంటుంది. అమ్మ, రోజు నీకు నేను పూజలు చేస్తూ ఉన్నాను కదా, నా మీద ఎందుకు అంత కోపం వచ్చింది అని తను అడుగుతూ ఉంటాడు. మూర్ఖుడా, నికృష్టుడా, నీచుడా అని తను తిడుతూ ఉంటుంది. ఏంటమ్మా భాష అని తను అడుగుతూ ఉంటే, ఇది దైవ భాషరా మూర్ఖుడా, నీకు అర్థం కాదులే, నువ్వు చేసిన మోసాలు ఒక్కొక్కటి చాలా ఉన్నాయి, చెప్పమంటావా అని తను అంటూ ఉంటుంది. నేనేం చేశానమ్మా, నేనేం మోసం చేశాను అని సేట్ అంటూ ఉంటాడు. నువ్వేం మోసం చేయలేదా? నా భక్తురాలు స్వప్న ఉంది కదా, తనని మోసం చేసావు కదా, తన ఆస్తి పత్రాలు నీ దగ్గర ఉన్నాయా లేదా చెప్పు అని శూలాన్ని తన గుండెలో గుచ్చినట్టుగా పెడుతూ ఉంటుంది. ఇక అవునమ్మా ఉన్నాయి, కాకపోతే ఇందులో నేను చేసిన మోసం ఏమీ లేదమ్మా, రాహులే వచ్చి ఆ పత్రాలు ఇచ్చి వెళ్ళాడు, అన్నీ తెలుసు కదా నీకు ఆ పత్రాలు ఎవరిచ్చారని, మళ్ళీ నన్నెందుకు అడుగున్నావు తల్లి అని తను అంటూ ఉంటాడు. నాకన్నీ తెలుసురా మూర్ఖుడా, నీ నోటి ద్వారా చెప్పిస్తే నీ పాపం పోతుందిరా అని తను అంటూ ఉంటుంది. బుద్ధి తెచ్చుకొని ఆస్తి పత్రాలు తీసుకెళ్లి నా భక్తురాలు స్వప్నకివ్వు, నిన్ను క్షమించమని స్వప్నకి కలలో కనిపించి చెప్తానులే, తనని ఇబ్బంది పెట్టకుండా ఈ పత్రాలు స్వప్నకిస్తావా బతికిపోతావు, లేకపోతే ఈ శూలాన్ని నీ గుండెల్లో దించి నేను చంపి పారేస్తానని తను భయపెడుతూ ఉంటుంది. ఇక భయపడిపోయిన సేటు కళ్ళు మూసుకొని అలాగే అమ్మ అలాగే ఇస్తానని తను చెప్తూ ఉంటాడు. ఇక కనకం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కళ్ళు తెరిచి చూసిన సేటుకి అక్కడ కనకం కనిపించకపోయేసరికి నిజంగానే అమ్మవారు వచ్చిందని దండం పెట్టుకొని తను చెప్పినట్టుగా చేయాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇక కనకం స్వప్న దగ్గరికి వచ్చి, నీ ఆస్తి పేపర్లు ఎక్కడికి పోవు, నేను వాడిని బాగా భయపెట్టాను, తెల్లవారేసరికల్లా నీ ఆస్తి పేపర్లు తీసుకొచ్చి నీ చేతిలో పెడతాడు, నువ్వేమీ భయపడకు అని తనకు చెప్పి తను కూడా ఇంటికి వెళ్ళిపోతుంది. రుద్రాని రాహులు కూర్చొని వాళ్ళు డ్రింక్ చేస్తూ ఉంటారు. ఇక అక్కడికి వచ్చి చాటుగా చూస్తూ ఉన్న స్వప్న అనుకుంటూ ఉంటుంది, నన్నే మోసం చేసి నాకు తెలియకుండా నా ఆస్తి పేపర్లు కొట్టేసి ₹1,00,00,000 అప్పు తెచ్చి ఆ డబ్బు నేను తెచ్చినట్టుగా నెపం నా మీద వేసి మీరు సంతోషంగా ఉన్నారా? ఈ సంతోషం ఎక్కువ రోజులు ఉండదులే, ఈ ఒక్క రాత్రే మీ ఈ సంతోషం, ఈ స్వప్న అంటే నేనేమిటో చూపిస్తానని అనుకుంటూ ఇక లోపలికి వచ్చి, ఏంటి రాహుల్ నువ్వు, నేను నా ఆస్తి పేపర్లు పోయి కనిపించక నేను బాధపడుతూ ఉంటే మీరేమో సంతోషంగా పార్టీ చేసుకుంటున్నారు అని వాళ్ళతో అంటూ ఉంటుంది. అదేం లేదు స్వప్న, మేమిద్దరం బాధతోనే ఈ పని చేస్తూ ఉన్నామని రాహుల్ రుద్రాని ఇద్దరు చెప్తూ ఉంటారు. సరే అయితే, నాకు కూడా చాలా బాధగా ఉంది, కానీ నేనైతే ఏం తాగలేను కదా, నేను గర్భంతో ఉన్నాను కదా, ఒక మంచి పాట పెట్టండి, అందరం కలిసి డ్యాన్స్ చేస్తామని తనతో చెప్తూ ఉంటుంది. ఇక కావ్య అప్పు ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను నెంబర్ పెట్టి చాలాసేపు అయింది, అప్పు అడ్రస్ కనుక్కునిందో లేదో అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఫోన్ చేసి, అప్పు నువ్వు పెట్టిన అడ్రస్ నేను కనుక్కున్నాను, కాకపోతే ఆ నంబర్ ఎవరిది, నువ్వెందుకు పెట్టావు అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక తను ఎంత నచ్చ చెప్పినా తను వినకపోయేసరికి ఇక నిజం చెప్పేస్తుంది. మీ బావగారు ఒక బాబుని తీసుకొచ్చారు కదా, ఆ బాబు తల్లెవరో కనుక్కునే ప్రయత్నంలో ఒకడు దొరికాడు, వాడి అడ్రస్ కానీ పట్టుకుంటే మనము ఆ బాబు తల్లెవరో కనిపెట్టొచ్చు అని అప్పుతో చెప్తూ ఉంటుంది. సరే అక్క, నేను నీకు అడ్రస్ పెడతాను, కాకపోతే నువ్వు ఒక్కదానివే వెళ్తే నీకు ఎలాంటి ప్రమాదం వస్తుందో నాకు కూడా తెలుసు, అందుకే నేను కూడా నీ తోడుగా ఉంటాను, నీ వెంటే వచ్చి ఆ సమస్య ఏందో నేను కూడా పరిష్కరిస్తానని తను చెప్తూ ఉంటుంది. వద్దప్పు, నువ్వు రిస్క్లో పడడం నాకు ఇష్టం లేదని చెప్తూ ఉంటుంది కావ్య.
లేదక్క, సమస్య వస్తే నేను నిన్ను ఎలా వదిలేస్తాను? మనిద్దరం కలిసి ఈ సమస్యని పరిష్కరిద్దాం. నీకు అడ్రస్ పెడతాను, నువ్వు ఆ అడ్రస్కి వచ్చేసి నేను మా వాళ్ళని తీసుకొని నేను అక్కడికి వస్తానని అప్పు తనతో చెప్తూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో కావ్య, అప్పు రాజు దగ్గర డబ్బులు తీసుకున్న అతన్ని పట్టుకొని నేరుగా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. ఇక కావ్య అతను అడుగుతూ ఉంటుంది, నువ్వు రాజు దగ్గర డబ్బులు తీసుకోవడం నేను చూశాను, నువ్వెందుకు ఆ డబ్బులు తీసుకున్నావో నిజం చెప్పు అని తనని బెదిరిస్తూ ఉంటుంది. ఇక అతను డబ్బులు తీసుకున్న మాట అయితే నిజం, కాకపోతే ఆ నిజం ఏంటో చెప్తే రాజు సార్ నన్ను చంపేస్తారని అతను చెప్తూ ఉంటాడు. నిజం చెప్పకపోతే నేనే నిన్ను చంపేస్తాను, ముందు నిజం చెప్పు, ఈ చుట్టూ పోలీసులు ఉన్నారు కదా, నిజం చెప్పకపోతే వాళ్లే చెప్పిస్తారు అని తను అంటూ ఉంటుంది. ఇక అతను నిజం చెప్పకపోతే చంపేస్తారేమోనని భయపడి తను నిజం చెప్తూ ఉంటాడు. ఫిబ్రవరి 18వ తేదీ రాజు సారు వచ్చారు అని నిజం చెప్పబోతూ ఉంటాడు. ఇక ఆ నిజమేమిటో, నిజం తెలుసుకున్న కావ్య ఏం చేస్తుందో, అసలు ఆ బిడ్డ తల్లి ఎవరో అన్ని వివరాలు జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.